రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మార్పు. సామాన్య ప్రజలు తమ బిడ్డలకి 2 పూట్ల అన్నం పెట్టుకోవడానికి అన్నంలో గంజి తప్పితే, చారు తప్పితే ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతూ ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు చికెన్ కొనాలంటే ఈరోజు 300 రూపాయల్లో ఉంది. మాంసం కొనాలంటే కిలో 1000 రూపాయలు. ఎటు అవి పెట్టలేం. అవి పెట్టలేనప్పుడు కొంచెం పప్పు చారన్నా పలసగా చేసి కొంచెం పప్పునన్నా పెడతాం. ఆ పప్పును పెడదామంటే కిలో కందిపప్పు 180 రూపాయలు, శనగపప్పు 90 రూపాయలు, పెసరపప్పు 130 రూపాయలు. ఏది చూసుకున్నా కూడా 100 రూపాయలకు పైబడే కనిపిస్తుంది. చింతపండు 130, మినపప్పు 150 రూపాయలు. ఇవి కొనగలుగుతావా? 3 పిల్లలు ఉన్న చోట ఆలోచించుకుంటే ఆ తండ్రికి వచ్చేటువంటి జీతం ఇంటద్దెకి సరిపోవటం లేదు, పాలకు సరిపోవటం లేదు, పిల్లల కూరగాయలు కొనడానికి కూడా చాలనప్పుడు, పప్పులకు కూడా చాలనప్పుడు ప్రతి వ్యక్తి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ బ్లాక్ మార్కెట్లను అరికట్టడం జరగాలి. కనీసం పప్పులైనా రేషన్ షాపుల్లో తక్కువ ధరకి, రేషన్ షాపుల్లో కందిపప్పు ఇస్తున్నామంటారు, పెసరపప్పు ఇస్తున్నామంటారు, మినప్పప్పు ఇస్తున్నామంటారు. అక్కడికి వెళ్తే నో స్టాక్ బోర్డ్. ఈ మధ్య ఆస్ట్రేలియా నుంచి కందిపప్పు దిగుమతి కాలేదు కాబట్టి స్టాక్ లేదు, రావటం లేదని చెప్తున్నారు. ఏం దొరుకుతున్నాయి రేషన్ షాపుల్లో? ఒక బియ్యం తప్పితే. అది కూడా ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఇస్తూ ఉంది. మిగతా ఈ పప్పులు జోలికి వెళ్తే కనుక ఆయిల్ చూసుకున్నా, పప్పును చూసుకున్నా, కందిపప్పును చూసుకున్నా, మినప్పప్పును తీసుకున్నా, పెసరపప్పును తీసుకున్నా, దాంతోపాటు చింతపండును తీసుకున్నా అన్నీ 120 రూపాయల పైన, 180 రూపాయలు గరిష్ట స్థాయిలో. ఇలా ఉన్నప్పుడు ఒక పిల్లలకి చింతపండుతో ఒట్టి చారు ముక్కలు లేనటువంటి దాన్ని పెడితే ఈ పిల్లలకు పోషకాహారం సరిపోతుందా? పిల్లలు భారత పౌరులుగా ఉండగలుగుతారా? ఇక హాస్టల్స్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో, గురుకుల పాఠశాలలు ఏవైతే ఉంటాయో, ఈ పెరిగిన పప్పు ధాన్యాల ద్వారా పెరిగిన ఉత్పత్తి ధాన్యాలన్నీ పెరగడంతో అక్కడ వాళ్ళకి కేవలం నీళ్ళ చారు, పురుగుల చారు పెడుతుంటే ప్రభుత్వం ఇప్పుడైనా దృష్టి సారించాలి. పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం కాదు, ఇతర రాష్ట్రాలకు ఎన్నికల కోసం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సర్దటం కాదు. ముందు మన దగ్గర ఉన్న పేద ప్రజల గురించి పట్టించుకోండి. వాళ్ళ యొక్క అన్నార్తిని తీర్చండి. వాళ్ళకి ఇంత పప్పు అన్నం పెట్టండి.